నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మంత్రోచ్చారణ నడుమ అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటం ఎగురవేశారు. ధ్వజారోహణం అనంతరం మహిళా భక్తులకు ప్రసాదంగా కొడిముద్దలను పంపిణీ చేశారు. సంతానం లేనివారు కొడిముద్దను తింటే వారికి సంతానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. కొడిముద్దలను తీసుకునేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తి ధ్వజారోహణం కార్యక్రమాన్ని తిలకించారు. కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఊక్ష్యం చిన్నబసవయ్య కుమారుడు ఊక్ష్యం శివకుమార్ మరియు కొండా వైష్ణవి వెంకట్రాం దంపతులు ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులరెడ్డి మరియు ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచనలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మరియు బోర్డు సభ్యులు మమ్మల్ని వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మరియు రామనారాయణ రెడ్డి గారు నియమించారు. మేము ఫెస్టివల్ కమిటీగా ఉండి ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు ఈరోజు ధ్వజారోహణం జరిగింది. కుటుంబాలు అందరికీ భక్తులందరికీ అందడం జరిగింది. నేను మా కమిటీ సభ్యులందరం కూడా దగ్గరుండి కార్యక్రమాలు తీసుకుంటున్నాము. గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారి సూచనలతో ఆశీర్వాదంతో ప్రభాకర్ రెడ్డి, మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనలతో మేము మా కమిటీ దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాలు విజయవంతమైనటువంటి చేసేదానికి మా ప్రయత్నంలో చేస్తున్నాము. కావున భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కృపా కటాక్షాలు కావాల్సిందిగా కోరుతున్నాం.